హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఏమి చేసేవాళ్ళం? మన బంధువుల దగ్గరనో లేదా స్నేహితుల దగ్గరనో అప్పుగా తీసుకునేవాళ్ళం. అది కూడా నెలకి ఎంత వడ్డీ ఇస్తామనే లెక్కలో. ఒకవేళ అలా కాకపోయినప్పుడు బయట వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి డబ్బులనైతే అప్పుగా తెచ్చుకునేవాళ్ళం. అయితే ఇదంతా కూడా ఎవరైనా మధ్యవర్తులు మీకు సాక్షులుగా ఉండాలి, లేదా మీ వెనక ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని చూసి ఇచ్చేవారు. అది కూడా వెంటనే కాదు, వాళ్ళ చుట్టూ వారం 10 రోజులు తిప్పించుకొని అప్పుడు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అదంతా చేంజ్. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండి, ఆధార్ పాన్ కార్డు ఉండి, అలాగే 3 నుంచి 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే 10 నిమిషాల్లో మీ అకౌంట్లోకి డబ్బులు అనేటివి వచ్చేస్తాయి. అయితే దీన్నే అడ్డం పెట్టుకుని కొంతమంది సైబర్ కేటుగాళ్లు అమాయక ప్రజలని లోన్ల పేర్లతో నమ్మించి వాళ్ళకి మాయమాటలు చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా వారికి బలి అయిపోయేది మహిళలే. మరి మీరు కూడా అటువంటి మోసాల బారిన పడకుండా ఉండాలి అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరి కొంతమందికి ఈ ఇన్ఫర్మేటివ్ విషయాన్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. డబ్బు అవసరం అనేది అందరికీ ఉంటుంది. ఒక్కోసారి అవసరం కాస్త అత్యవసరంగా మారుతుంది. మనం సంపాదించేది తక్కువ అయినా ఒక్కోసారి మన అవసరాలు సంపాదనకి మించి ఉండటం వల్ల అప్పు అనేది చేయవలసి వస్తుంది. అనుకోకుండా ఆరోగ్య సమస్యలు, పిల్లల ఫీజులు, పార్టీలు, షికార్లు వగైరా వగైరా. ఏదైనా బ్యాంకుకి వెళితే అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్న గంటల తరబడి లైన్లలో ఉండాలి, లేదా రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాలి. అయితే ఇవన్నీ లేకుండా మీ చేతిలో కేవలం ఒక మొబైల్ ఫోన్ ఉంటే మీరు ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఈజీగా అప్పు చేసేయవచ్చు. దానికి మీకు సరైన సిబిల్ స్కోర్ ఉండి, అలాగే మీరు తీసుకునే లోన్ అమౌంట్కి తగ్గ సంపాదన ఉంటే కేవలం 10 నిమిషాల్లోనే మీ అకౌంట్లోకి డబ్బులు అనేటివి వచ్చేస్తాయి. వాటిని మీరు ప్రతి నెల ఈఎంఐ రూపంలో తీసుకున్న అప్పు మరియు దానికి సంబంధించిన వడ్డీని కలిపి చెల్లించవచ్చు. అది ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అనేది మీరు తీసుకునే టెన్యూర్ను బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎక్కడ మనం లోన్ తీసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. మనకి అర్జెంటుగా డబ్బులు అవసరం. దీన్ని బట్టి మనం అందరినీ నమ్మేస్తాం, అలాగే మోసపోతాం. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల లోన్ యాప్స్లు దర్శనమిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్, అలాగే టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా ఈ లోన్స్ యాప్స్ అనేవి దర్శనమిస్తున్నాయి. ఎటువంటి ప్రాసెస్ ఛార్జెస్ అవసరం లేదు, సిబిల్ స్కోర్ అవసరం లేదు, తక్కువ వడ్డీ, అలాగే 30 నిమిషాల్లో మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయని అక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు దాన్ని తీసుకుని మీకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. అలాగే మీ పర్సనల్ నెంబర్స్కి కూడా కాల్స్ కానీ లేకపోతే మెసేజ్ల రూపంలో కానీ మెసేజ్లు పంపుతారు. వాటిని మీరు నమ్మి మీ మొబైల్ నెంబర్, మీ పేరు సబ్మిట్ చేస్తే మీరు మోసానికి గురవుతున్నట్లే. ఈ మధ్య ముద్రా లోన్ పేరు మీద ఇటువంటి మోసాలు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒక ముద్ర అనే కాకుండా చాలా వాటిలో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ ముద్రా లోన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నుంచి మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిన తక్కువ వడ్డీతో కూడుకున్న ఒక భారతీయ స్కీమ్. దీంట్లో మీకు అర్హత ఉంటే 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. అది కూడా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా కేవలం 2 నిమిషాల్లోనే. అది ఎలా అంటే ఎస్బీఐ ఈ ముద్ర అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ ఫోన్తో లాగిన్ అవి
వాళ్ళు అడిగిన మీ పూర్తి డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ని అడుగుతుంది. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, హౌస్ ఓనర్షిప్, అలాగే మంత్లీ ఇన్కమ్ ఎంత, అలాగే మీ ఫ్యామిలీలో మీపై ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, కమ్యూనికేషన్, సోషల్ కేటగిరీ, మీ కేటగిరీ ఏమిటి అనేవి 1 by 1 అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేశాక మీకు ఎంత అమౌంట్ కావాలి అనేది అడుగుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఎంత కావాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ని అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఎలిజిబుల్ అయ్యే అమౌంట్ని చూపిస్తుంది. ఆ తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే అగ్రిమెంట్ ప్రివ్యూ అనేది వస్తుంది. అందులో మీకు మీరు తీసుకున్న లోన్కి నెలకి ఎంత కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి అనే వివరాలు కనిపిస్తాయి. అవన్నీ మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఓకే చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. 1 ఓటీపీ బేస్డ్ ఈ సైన్, 2 బయోమెట్రిక్ బేస్డ్ ఈ సైన్, 3 ఈ టోకెన్ బేస్డ్ ఈ సైన్. మీరు ఓటీపీ బేస్డ్ ఈ సైన్ మీద క్లిక్ చేస్తే వెంటనే మీ ఆధార్ కార్డుకి లింక్ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అలాగే మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే 2 నిమిషాల్లో మీరు ఎంత తీసుకున్నారు, ఎంత కట్టాలి, అలాగే మీకు ఏ బ్రాంచ్ నుంచి ఆ అమౌంట్ వచ్చింది అనే విషయాలు అన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. దాన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇలా చేసిన 10 నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి. సో ఇది దీని ప్రాసెస్. అయితే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ ముద్ర లోన్ అనేది ఆన్లైన్లో కాకుండా మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుల ద్వారా తీసుకోవటమే మంచిది. ఈ ముద్ర లోన్ అనేది ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అలాగే కొన్ని చిన్న బ్యాంకుల్లో కూడా అవైలబుల్లో ఉంది. అలాగే కొన్ని చోట్ల ఈ లోన్ అనేది అవైలబుల్లో లేదు. దాన్నే ఈ సైబర్ కేటగాళ్ళు ఆన్లైన్లో ఇలా చూపించి అలా చూపించి మోసాలు చేస్తున్నారు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులకు వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడవచ్చు. అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఈ ముద్ర లోన్ పేరుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్లో కొన్ని లింక్స్లు పంపించి మీ పేరు, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమంటారు. మీరు అలా ఎంటర్ చేశాక కొన్ని గంటల్లో మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది. మీరు దాన్ని లిఫ్ట్ చేయగానే వాళ్ళు మీతో చాలా నమ్మశక్యంగా మాట్లాడటం మొదలు పెడతారు. మాట్లాడిన తర్వాత అసలు విషయం చెబుతారు. అదేమిటంటే మీకు ఇంత డబ్బు అవైలబుల్గా ఉంది, దానికి మీరు పేరు, ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, మీ ఫోటోని వాళ్ళ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపమని అడుగుతారు. అవన్నీ పెట్టిన తర్వాత 10 నిమిషాలు వెయిట్ చేయమంటారు. మీకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన 10 నిమిషాలు కాదు, 1 గంట అయినా సరే వెయిట్ చేస్తారు. అలా మిమ్మల్ని 10 నిమిషాలు వెయిట్ చేయించిన తర్వాత మీకు 1,00,000 రూపాయలు అయితే ఓకే అయ్యాయి. ప్రాసెసింగ్ ఛార్జెస్ అలాగే జిఎస్టీ అన్నీ తీసివేయగా మీ అకౌంట్లోకి 97,000 రూపాయలు అయితే వస్తాయి అని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు. అయితే దానికి ముందు మీరు బ్యాంక్ వెరిఫికేషన్ కోసం 3,000 రూపాయలు పంపించవలసి ఉంటుందని ఒక లింకునైతే పంపిస్తారు. ఒకవేళ మీరు వాళ్ళని నమ్మట్లేదని వాళ్ళకి డౌట్ వస్తే వెంటనే వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ప్రూఫ్లని మీకు చూపిస్తారు. అయితే అవన్నీ ఫేక్ కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. అలాగే ఎప్పుడైనా సరే అలా ఇది చేసినప్పుడు వెంటనే వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేయటం కూడా చాలా మంచిది. మీకు నిజం చెప్పాలంటే ఏ బ్యాంక్ అయినా, ఏ అఫీషియల్ ఫైనాన్షియల్ కంపెనీ అయినా ముందు డబ్బులు కట్టమని అడగవు. ఎందుకంటే మీకు లోన్ అనేది ఎలిజిబుల్గా ఉంది అనుకోండి, అందులోనే ప్రాసెసింగ్ ఛార్జెస్, జిఎస్టీ, మిగతా అవన్నీ కట్ అయిన తర్వాతే రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది.
అంతేకాని ముందుగా డబ్బులు ఎవరు పంపించమని అడిగినా అది ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా మహిళలు ఇలాంటి స్కామ్లకి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇటువంటి స్కామ్స్లో ఎక్కువగా చిక్కుకునేది మహిళలే. మీకు ఇలా నమ్మించాలని చూడటం, ఒకవేళ మీరు తిరస్కరిస్తే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, అలాగే న్యూడ్ వీడియోస్ పంపించి మిమ్మల్ని హెరాస్మెంట్ చేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీతో అలా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్కి కాల్ చేసి కంప్లైంట్ని చేయండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళకి ఈ మధ్యనే కొంతమంది మహిళలకైతే ఇలా జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత దీనంతా స్టడీ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మీ అందరినీ అలర్ట్గా ఉంచాలనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ అయినా ఏ ఫైనాన్షియల్ కంపెనీ అయినా ముందుగా డబ్బులు అయితే అడగదు. మీరు అఫీషియల్ వెబ్సైట్లలో లోన్కి అప్లై చేసేటప్పుడు మీ పూర్తి డీటెయిల్స్ అనేవి మొత్తం తీసుకుంటారు. అలాగే మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారు. అవన్నీ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత మీకు ఎలిజిబుల్గా ఉంటే ఈ మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. అంతేగాని ముందుగా డబ్బులు మాత్రం ఎవ్వరూ తీసుకోరు. ఒకవేళ అలా ముందుగా డబ్బులు అడిగారంటే అది ఖచ్చితంగా ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇటువంటి స్కామ్స్లో చిక్కుకుని ఉంటే మీ పేరు అనేది బయటకు రాకుండా మీరు కూడా సైబర్ క్రైమ్కి ఆన్లైన్లో కంప్లైంట్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఎస్ అని ఒక కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.